హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేహెచ్ఆర్ రాకింగ్ అప్డేట్స్. ఏపీ ఎంసెట్ వాళ్ళకు చూసుకుంటే కనుక చాలామంది స్టూడెంట్స్ కామెంట్ చేస్తున్నారు. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది డెఫినెట్గా చేయాలా, చేస్తే ఏమవుతుంది, చేయకపోతే ఏమవుతుంది అని చెప్పి చాలామంది అడిగారు. అండ్ అలాగే డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి కదా, అది ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి, ఒరిజినల్ సబ్మిట్ చేయొచ్చా చేయకూడదా, ఇలా చాలా డౌట్స్ అయితే చాలామందికి అయితే ఉన్నాయి. ఈ వీడియోలో కంప్లీట్గా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. అలాగే అందరికీ చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ యొక్క సపోర్ట్ ఉంటే ఎంసెట్ సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా మీకైతే వెంటనే తెలియజేస్తాను. అందుకోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలా. సో చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే మనకి ఇక్కడ చాలామంది చెప్పే ఉంటారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే కనుక మనకి కాలేజ్ అనేది సీట్ అనేది బుక్ చేసుకున్నట్టు అవుద్ది. సో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడం వల్ల మాకు సీట్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పడానికి. ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటారో వాళ్ళకి సెకండ్ కౌన్సిల్ సీట్ రాకపోతే కనుక సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఈ సీట్ అయితే ఉండిపోతుంది. లక్కీగా సెకండ్ కౌన్సిల్ సీట్ వస్తే మాత్రం ఫస్ట్ కౌన్సిల్ సీట్ పోయి సెకండ్ కౌన్సిల్ సీట్ అయితే వస్తుంది. అలా కాకుండా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకుండా సెకండ్ కౌన్సిల్ పెట్టుకున్న అక్కడ కూడా సీట్ రాకపోతే మీ 1 ఇయర్ కెరీర్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో చాలా వరకు జాగ్రత్తగా అయితే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయండి, ఇంకా టైం ఉంది కాబట్టి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే చాలామంది అడుగుతున్నారు సర్టిఫికేట్స్ అనేవి సబ్మిట్ చేయాలా. సో ముందుగా ఏంటంటే మీరు ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ ఆర్డర్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత మీరు కాలేజీలో డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. అక్కడ మీకు కొంతమంది అడుగుతారు 10th సంబంధ జిరాక్స్ కానీ, ఇంటర్ సంబంధ జిరాక్స్ కానీ అలాంటివి అడుగుతారు. అవి కాపీస్ అయితే ఇవ్వండి, ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయకండి. మీకు ఒక క్లారిటీ అయితే ఉండాలి. సెకండ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుదాం అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయకండి. ఫస్ట్ కౌన్సిల్లో సీట్ మాకు ఓకే అనిపిస్తే మాత్రమే ఒరిజినల్స్ అయితే సబ్మిట్ చేయండి. ఈ విషయం అయితే గుర్తుంచుకోండి. వాళ్ళు ఒరిజినల్స్ అడుగుతున్నారు, ఇచ్చేద్దామా వద్దని చెప్పి కన్ఫ్యూజన్ అయితే ఉండకండి. సో మీరు సెకండ్ కౌన్సిలింగ్ వెళ్దాం అనుకుంటే డెఫినెట్గా అయితే ఇవ్వకండి. ఒకవేళ సెకండ్ కౌన్సిలింగ్ కాదు, మాకు ఫస్ట్ ఫేజ్లోకి వచ్చిన కౌన్సిలింగ్ సీట్ అయితే కావాలి అనుకుంటే మాత్రం ఒరిజినల్స్ అయితే ఇచ్చుకోండి, ప్రాబ్లం అయితే కాదు. అండ్ అలాగే ఫీజు అడుగుతున్నారు. సో ఏమైనా పే చేయాలంటే డోంట్ వరీ, ఫీజు అయితే పే చేయని అవసరం అయితే లేదు. అక్కడ మీకు అక్కడ జీరో అని చూపిస్తే పే చేయక్కర్లేదు. ఒకవేళ అక్కడ ఏమన్నా కట్టాలని చెప్పేసి ఉంటే మాత్రం అప్పుడు మాత్రం పే చేయాలి. సో మీ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అడగండి, డెఫినెట్గా మీ డౌట్స్ అయితే క్లారిఫై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. Bye bye now.